పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఘర్షణలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరు దేశాల మధ్య పోరు భీకరంగా మారుతోంది. తాజాగా గజబ్-లిల్ హక్ పేరుతో ఆఫ్ఘన్ మీద పాకిస్తాన్ చేపట్టిన వైమానిక దాడుల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. కాబూల్, పక్తియా, కాందహార్ దద్దరిల్లిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఢిల్లీ, కాబూల్ కలిసి తమపై ఫ్రాక్సీ వార్ మొదలుపెట్టాయని భారత్ మీద అక్కసు ప్రదర్శించారు పాకిస్తాన్ రక్షణ మంత్రి. ఆఫ్ఘన్లు తమ మాతృభూమిని కాపాడుకుంటారని అన్నారు మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్. పాకిస్తాన్ తన ధోరణిని మార్చుకోకపోతే మూల్యం తప్పదని హెచ్చరించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి భీకర పోరు జరుగుతోంది. గత ఆదివారం పాక్ జరిపిన వైమానిక దాడికి ప్రతీకారంగా గురువారం రాత్రి ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు సరిహద్దులోని పాక్ మిలిటరీ స్థావరాలపై ముందుగా విరుచుకుపడ్డాయి. 4 గంటల పాటు కొనసాగించిన ఈ ఆపరేషన్లో 19 పాకిస్తానీ సైనిక పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘాన్ పేర్కొంది. దాడుల్లో 55 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని తెలిపింది. పాక్ సైనికుల మృతదేహాలతో పాటు కొందరు సైనికులను సజీవంగా తమ దేశంలోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను పాక్ ఖండించింది. ఆఫ్ఘాన్ సైనికులే 133 మంది మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని చెబుతోంది. ఆఫ్ఘన్ దాడికి ప్రతిగా ఆపరేషన్ గజబ్-లిల్ హక్ పేరుతో ఎదురుదాడికి దిగింది పాకిస్తాన్. ఆ దేశ రాజధాని కాబూల్తో పాటు కాందహార్, పక్తియా ప్రావిన్స్ల మీద కూడా వైమానిక దాడులు జరిగాయి. చిత్రాల్, ఖైబర్, మొహమ్మద్, ఖుర్రం, బజౌర్ సెక్టార్లో వైమానిక దాడులు నిర్వహించినట్లు పాక్ పేర్కొంది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఈసారి మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. పాక్కు చెందిన ఓ యుద్ధ విమానం కాలిపోతున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆఫ్ఘన్ గగనతలంలోకి పాక్ ఫైటర్ జెట్ ప్రవేశించిందని, దాన్ని ఆఫ్ఘన్ దళాలు కూల్చివేశాయని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు కాబూల్లో 3 సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని తాలిబాన్ అధికారులు చెబుతున్నారు. కాబూల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్లలో వైమానిక దాడులు జరిగాయని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. అయితే దీనిపై పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ మీద మరోసారి అక్కసు ప్రదర్శించారు. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్తాన్పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. కానీ భారత్ దాన్ని అంగీకరించదు. ఆ దేశం కాబూల్తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉంది. భారతే తమపై ఆఫ్ఘన్లు దాడులు చేసేలా ప్రేరేపించిందన్నారు. ఆఫ్ఘన్ భారత్కు వలస రాజ్యంగా ఉందన్నారు. అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినా భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను అనుమానాస్పదంగా పేర్కొన్నారు. నాటో దళాలు ఉపసంహరించిన తర్వాత ఆఫ్ఘన్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని భావించాం. కానీ తాలిబాన్లు ఉగ్రవాదులను సమీకరించి టెర్రరిజాన్ని పెంచుతున్నారు. వారి సొంత ప్రజల హక్కులను సైతం కాలరాస్తున్నారు. ఇస్లాం మహిళలకు ఇచ్చిన హక్కులను కూడా లాగేసుకున్నారని ఆరోపించారు. మా సహనం నశించిపోయింది. తాలిబాన్ ప్రభుత్వంతో బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఖవాజా ఆసిఫ్ తెలిపారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి ఘటనలు జరిగినా భారత్ మీద నిందలు వేయడం ఆ దేశానికి ఆనవాయితీగా మారింది. కొంతకాలంగా ఆ దేశం అంతర్గత దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ముఖ్యంగా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారిపోయింది. BLA దళాలు పాకిస్తాన్ సైనికులను కిడ్నాప్ చేయడంతో ఆ దేశం పరువు పోతోంది. గత వారం ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను తీవ్రంగా ఖండించింది భారత్. పవిత్ర రంజాన్ మాసంలో ఆఫ్ఘన్ మహిళలు, పిల్లలు సహా పౌరుల ప్రాణనష్టానికి దారితీసిన పాకిస్తాన్ దుశ్చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను బయటకు మళ్లించడానికి చేసిన మరో ప్రయత్నం అంటూ భారత్ విమర్శించింది. ఆఫ్ఘాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వతంత్రతకు భారత్ మద్దతిస్తూనే ఉంటుంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. మరోవైపు పాకిస్తాన్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించారు ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్. ఇదే విధంగా వ్యవహరిస్తే హింసాకాండ, బాంబు దాడుల నుంచి పాకిస్తాన్కు ఎవరూ విముక్తిని కల్పించలేరని హెచ్చరించారు. ఈ సమస్యలన్నీ పాక్ చేతులారా సృష్టించుకున్నవేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తీరును మార్చుకొని మంచి పొరుగు దేశంలా మసులుకోవాలని హితవు పలికారు. ఆఫ్ఘన్లు తమ మాతృభూమిని కాపాడుకుంటారని హమీద్ కర్జాయ్ అన్నారు. శత్రువులు చేసే ఎలాంటి దాడులనైనా ఆఫ్ఘన్లు ఐకమత్యం, సాహసాలతో ఎదుర్కొంటారని తేల్చి చెప్పారు. మరోవైపు పాక్ దాడుల్లో కనీసం ఒక్క ఉగ్రవాది చనిపోయినట్టుగా తాను ఎక్కడా వార్తలను వినలేదని మాజీ ఎంపీ మరియం సొలైమాన్ ఖిల్ విమర్శించారు. వాస్తవానికి పాకిస్తాన్లోనే లష్కరే తైబా,
జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల టెర్రరిస్టులు ఉన్నారని గుర్తు చేశారు. ఒసామా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదికి ఆశ్రయం ఇచ్చిన చరిత్ర పాక్కే ఉందని మరియం తెలిపారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణకు ప్రధాన కారణం సంక్లిష్టంగా మారిన ఇరు దేశాల సరిహద్దులే. 1893లో బ్రిటిష్ వారు గీసిన 2600 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ను ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా గుర్తించదు. పష్తూన్ల భూభాగాల విభజన మూల కారణం. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కంచె వేయడాన్ని ఆఫ్ఘన్ తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది పష్తూన్ తెగలను విడదీస్తుందని వారి వాదన. సరిహద్దుల్లో తరచుగా పాకిస్తాన్ వైమానిక దాడులు, తాలిబన్ల ప్రతీకార దాడులు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఎంతో సన్నిహిత దేశాలు. ఒకప్పుడు ఆఫ్ఘన్లో తాలిబన్లను ప్రోత్సహించింది పాక్ పాలకులే. అయితే 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గతేడాది అక్టోబర్లో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో భారీ సంఖ్యలో ప్రజలు మరణించారు. గత వారం రోజులుగా ఇరు దేశాల మధ్య మరోసారి పోరు మొదలైంది.